దేవి నవరాత్రులలో మనం చేసినటువంటి ఉపాసన ఎలా ఉంది, అది ఎంత మహిమాన్వితంగా ఉంది అనేది ఎవరు చెప్పాలి? దైవమే చెప్పాలి. మనకు మనమే బాగా చేశాము, బ్రహ్మాండంగా చేశామంటే లాభం లేదు. మనము చేసిన ఉపాసన మహాలయ అమావాస్య నాడు ఏ విధంగా ఉందో మీరు ఫోటోల ద్వారా చూశారు. కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించండి అంటారు. ఇప్పుడు శైలపుత్రి, మహాకాళి, బ్రాహ్మి ఈ మాతృకల యొక్క ఆరాధన మరి ఏ విధంగా జరిగింది, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారు, సిద్ధగురువులు ఏ విధంగా ఫీల్ అయ్యారు, దేవతలు ఎలా ఫీల్ అయ్యారు, ఇప్పుడు మీరు చూస్తారు. అవసరమైన చోట ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి, నాగదేవత ఎంత స్పష్టంగా ఉందో చూడండి. నాగదేవత చాలా క్లియర్గా ఉందో చూడండి. 2 కళ్ళు, కిరీటము, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి బాబు, భైరవ. చూడండి, భైరవుడిన భైరవ స్వామి ఎలా ఉన్నారో చూడండి. వృషభ వాహన శైలపుత్రి దేవి, బాగా చూడండి. చూడండి, అమ్మ వృషభ వాహనం చూడండి, ఇట్లా కూర్చుంది. దాని తోక కనపడుతుంది, కొమ్ములు కనపడుతున్నాయి. దాని మీద కూర్చుంది అమ్మ శైలపుత్రి దేవి. మనం చెప్పాం వృషభవాహిని అన్నాం, ఇగో నిరూపించింది ఆమె. చూడండి ఎంత బాగా కనపడుతుంది. చూడండి వృషభం. సుబ్రహ్మణ్య స్వామి చూడండి బాబు, త్రిశూలం పట్టుకొని కూర్చుంటాడే మన స్వామి, ఆయనే వచ్చేసాడు. బ్రాహ్మీ దేవత చూడండి, అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి. కిరీటము పెట్టుకొని అమ్మ సింహాసనం మీద కూర్చొని చూడండి. బ్రాహ్మీ మాతృక ఈమె. నెక్స్ట్ గణపతి స్వామి చూడు బాబు, గణపతి చాలా బాగా వస్తున్నాడు. ఇక్కడ బాగా పడుతున్నాయి, బాగా వస్తున్నాడు చూడండి గణపతి స్వామి. హనుమాన్ చూడండి, వీరావ హనుమాన్. నేను చెప్పాను కదా మీకు, పంచముఖ ఆంజనేయ స్వామి గురించి చెప్తున్నాను కదా. ఈ మధ్యకాలంలో ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఒక స్వామి వచ్చారు చూడండి. ఏంట్రా పోయి వస్తుంది అది. చూడండి బాబు, అక్కడ రుద్ర అని రాశారు. రుద్ర కాదు, ఆమె దుర్గా స్వరూపిణి, రుద్రాణి. ఆమె రుద్ర అని రాశారు, రుద్రాణి. చూడండి, కత్తి పట్టుకుంది, ఆయుధాలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, పట్టుకుని చూడండి. రుద్రాణి ఆమె, రుద్ర కాదు. ఆ పిల్లలు నిద్రలో ఉన్నట్లుంది. చూడండి, మహాకాల భైరవ చూడండి బాబు, ఎలా ఉన్న చూడండి స్వామి. మహాకాల భైరవుడైన మహాకాల భైరవుడు ఎట్లా ఉంటాడు అని అంటే అట్లా ఉంటాడు. నెక్స్ట్ మళ్ళీ అదే ఫోటో వేశారు, మహాకాల భైరవ. చూడండి, బాబావారు సాయిబాబా వచ్చాడు చూడండి. పొడువుగా ముఖం, కోల ముఖం, ద్వారకామాయి బాగుంటాడు చూడండి ఆయన. చూడండి, వారాహి అమ్మవారు చూడండి ఎలా ఉందో. వారాహి అమ్మవారు వచ్చారు. శైలపుత్రీదేవి మరొక రూపంగా వచ్చింది అమ్మ చూడండి. శైలపుత్రీదేవి అమ్మ మరొక రూపంలో ఉంది చూడండి. 2 సార్లు వచ్చింది అమ్మ. దుర్గా స్వరూపంగా వచ్చింది, సింగిల్గా వచ్చింది. ఈమె కూడా వారాహిదేవి చూడండి. ఈమె ఒక అమ్మవారు. చూడండి బాబు, భైరవుడు చూడండి ఎలా ఉన్నాడు. స్వామి ఎవరైనా అసితాంగ భైరవుడైనా చూడండి. స్వామి శంకర భగవానుడు చూడండి, 6 feet కాదైనా
ఏ 7 ఫీటు 8 ఫీటు ఉంటాడు చూడండి. మహారుద్రుడు స్టాండింగ్లో ఉన్నాడు చూడండి, కింద కాళ్ళు కనబడుతున్నాయి బాగా, బ్లెస్సింగ్ హ్యాండ్తో ఉన్నాడు చూడండి. ఈయన కూడా భైరవుడు చూడండి ఎలా ఉన్నాడు చూడు బాబు, నీలి ఫేస్తో స్వామి వెలిగిపోతున్నాడు చూడండి, కళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. ఈయన కూడా భైరవుడే. చూడండి బాబు, నా పంచ మీద ఎలా ఉన్నాడు చూడు స్వామి. నేను ఇక్కడి నుంచి పోను, నువ్వు బాగా చేస్తున్నావు అని చూడండి, కరెక్ట్గా నా పంచ మీద ఉన్నాడు ఆయన. వీళ్ళంతా దేవతలు. చూడండి కళ్ళు ఎంత క్లియర్గా వచ్చాయి బాబు, కళ్ళు చూడండి ఒకసారి, కళ్ళు, ముక్కు, నోరు, గడ్డము చూడండి. చూడండి బాబు, ఈయన ఒక స్వామి, భైరవ స్వామి. మనము ప్రతిరోజు కూడా అందరికీ సమర్పణ చేస్తున్నాం. కేవలము ప్రధాన దేవతలే కాదు, ఆవాహిత దేవతలే కాదు, అందరికీ దశభైరవులు, దశ మహావిద్యా దేవతలు, అష్టభైరవులు, అష్టమాతృకలు అందరి సమర్పణ చేస్తున్నాం ఈక్వల్గా. ఒక స్వామి నేను చూడండి ఎంత బాగున్నాడు. చూడండి బాబు, ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా చేసుకున్నారు, కూర్చొని చూడండి అమ్మ. చూడండి బాబు, ఈయన ఒక రుద్రుడు. ఇక్కడ చూడండి బాబు, అమ్మ కుడి చేతులు ఏదో పట్టుకుని చూడండి, కుడి చేతులు ఏదో పట్టుకుంది, ఏదో త్రిశూలంలాగా ఉంది, అది తెల్లగా ఉంది చూడండి, పట్టుకొని ఉంది ఆమె. ఈయన ఒక భైరవ స్వామి. చూడండి నవ్వుతున్నటువంటి బాబు, పళ్ళు కూడా కనబడుతున్నాయి చూడండి, 2 కళ్ళు, మీసము, ఆ పళ్ళు కనబడుతున్నాయి చూడండి. స్మైల్ చేస్తున్నాడు ఆయన, స్మైల్ చేస్తున్నాడు. చూడండి ఈయన ఒక భైరవ స్వామి, సిద్ధగురువులు వీళ్ళంతా కూడా. ఈయన ఒక దేవతాస్వామి. చూడండి 2 కళ్ళు ఎలా ఉన్నాయి చూడండి. చూసారా బాబు, కోల ముఖము, 2 కళ్ళు, బొట్టు కూడా పెట్టుకుంది, కొంచెం వారాహి ముఖం లాగా చూడండి, ఎట్లుంది చూడండి అమ్మ. చూడండి ఇక్కడ కూడా రుద్రుడు కూర్చొని ఉన్నాడు, సెట్టింగ్లో ఉన్నాడు. ఆయన వాహనం కూడా డిఫరెంట్గా ఉంది. మీరు చూడండి 2 ఏనుగులు ఉన్నాయి చూడండి, పక్కనే 2 ఏనుగులు కనబడుతున్నాయా? పక్కనే 2 ఏనుగులు కనబడుతున్నాయి చూడండి. ఇదేమో పోతూనే ఉందరా, ఇది వస్తుంది పోతుంది ఏం రోగం. చూడండి బాబు, ఇక్కడ ఒక అమ్మవారు చూడండి ఎలా కూర్చుంది చూడండి అమ్మ. నెక్స్ట్ ఇక్కడ చూడండి బాబు, మీరు బాగా గమనించండి, నేను ఆవాహనం చేస్తున్నప్పుడు అమ్మ వచ్చి నిలబడింది చూడండి. నేను చెప్పాను కదా మీకు, ఆవాహనం చేశాను అంటే ఇంకా వాళ్ళు ఎక్కడున్నా వచ్చి అక్కడ నిలబడాల్సి ఉంది. అది ఇంకా నియమం, అది అమ్మ యొక్క అనుగ్రహం అది. చూడండి ఇంట్లో ఆవాహనం చేస్తున్నాం కదా అమ్మ అని వచ్చేసింది. అంతేనా? రైట్. ఎట్లా అనిపించింది బాబు, బాగా అనిపించిందా? చూసారా, మీకు చూపించింది కేవలము ఒక 10%, 90% ఇంకా చాలా ఉన్నాయి. ఇంకన్నీ చూపిస్తే మీకు ఆగలే, ఇంక అట్లే ఆడిపోతారు. కానీ కొన్ని చూశారు, మళ్ళీ రేపు కొన్ని చూస్తాము. నేను కూర్చోవాలా, ఒక 1/2 hour 40 minutes కూర్చుంటే టక్ 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 చెప్తాను.
చూపిస్తారు.